రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఘన్ పార్క్ దగ్గరకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్కు చేరుకుంటారు. గాంధీ భవన్లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు. 2 గంటల 45 నిమిషాలకు ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత ఇందిరా భవన్ ముందు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు. పీసీసీ చీఫ్గా మహేష్ బాధ్యతల స్వీకారానికి గాంధీ భవన్ను ముస్తాబైంది. మొత్తం రంగులు వేయించి కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్ పార్క్ దగ్గరకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్కు చేరుకుంటారు. గాంధీ భవన్లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు. 2 గంటల 45 నిమిషాలకు ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత ఇందిరా భవన్ ముందు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు. డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, పీసీసీ చీఫ్ బాధ్యతల స్వీకార ఏర్పాట్లపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. గాంధీ భవన్లో కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇవాళ ఉదయం ఆయన నివాసం వద్ద సర్వమతాలకు సంబంధించిన పెద్దలు వచ్చి ఆయనను ఆశీర్వదించారు. ఇక ఆయన మరి కాసేపట్లో ఆయన నివాసం నార్సింగిలోని ఎన్సీసీ బిల్డింగ్లో ఉంటుంది. ఆయన అక్కడి నుంచి వెళ్ళి నేరుగా గన్ పార్క్ చేరుకుంటారు. గన్ పార్క్కు 12 గంటలకు చేరుకుంటారు. అక్కడ నివాళులు అర్పించి ఆ నుంచి వెళ్ళి భారీ ర్యాలీగా గాంధీ భవన్కు చేరుకుంటారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్నటి వరకు ఉన్నారు. ఇవాళ ఆయన పార్టీ పగ్గాలు మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించబోతున్నారు. 2 గంటల 45 నిమిషాలకు గాంధీ భవన్లోని పీసీసీ ఛాంబర్లో ఆయనకు ఛార్జ్ అప్పగిస్తారు. సో ఇవాటి నుంచి వెళ్ళి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక గాంధీ భవన్లో పీసీసీ బాధ్యతల నిర్వహణ తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ తర్వాత ఇందిరా భవన్ ముందు, గాంధీ భవన్ వెనకాల మనం ప్రజెంట్ ఉన్న ఈ లొకేషన్లోనే ఒక కార్యకర్తల సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి కొత్తగా పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దాదాపు 5,000 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. గత కొంతకాలం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ ఎంపికపై చాలా కసరత్తు జరిగింది. ఎట్టకేలకు మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ నియమించడంతో ఆయన ఇవాళ బాధ్యతలు చేపడుతున్నారు. గాంధీ భవన్ కావచ్చు, గాంధీ భవన్ చుట్టుపక్కల కావచ్చు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహేష్ కుమార్ గౌడ్కు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన, అంటే గౌడ సామాజికం, బీసీ నేతగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు 35-40 సంవత్సరాలుగా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ విభాగాల్లో ఆయన కీలకంగా పనిచేశారు. అలాంటి ఒక నాయకుడికి పీసీసీ బాధ్యతలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి వెళ్ళి, అంటే దాదాపు వారం రోజుల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇవాళ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున ఈ
కార్యక్రమానికి హాజరు కావాలని భావిస్తున్నారు. అయితే అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడ్కు సుదీర్ఘంగా సత్సంబంధాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఎందుకంటే ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ సమయంలో చేసినప్పుడు ఈయనతోని పనిచేసిన నేతలంతా వివిధ రాష్ట్రాలలో కీలక పదవుల్లో ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా చాలామంది ఉన్నారు. సో వారు కూడా ఈ ఈ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇవాళ అయితే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త కమిటీలు కూడా నియమించడానికి కసరత్తు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది నేతలు యువ నాయకులు ఎక్కువగా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అయిన తర్వాత రాజకీయంగా పార్టీలో భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుందని చాలామంది నేతలు ఆశించి మహేష్ కుమార్ గౌడ్ ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావడానికి చాలామంది నేతలైతే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కు ప్రధానంగా స్థానిక సంస్థలు ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి దానిపైన ఎక్కువగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమావేశంలో ఆ దిశానిర్దేశం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు పిసిసి చీఫ్గా కొనసాగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఇదే లొకేషన్లో 3 ఏళ్ల క్రితం 2022 జూన్ నెలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా పనిచేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి రేవంత్ రెడ్డి కీలకంగా పనిచేశారు. అదే స్టైల్లో రేవంత్ రెడ్డి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఏ విధంగా పనిచేయాలి, గ్రౌండ్ లెవెల్లో నేతలు కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తే బాగుంటుందనే దానిపైన ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్య నాయకులు కూడా మహేష్ కుమార్ గౌడ్కు శుభాకాంక్షలు తెలపడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలతో ముందుకెళ్లాలని ఒక దిశానిర్దేశం అయితే చేసే అవకాశం ఉంటుంది. సో 12 గంటలకైతే మహేష్ కుమార్ గౌడ్ ఆయన నివాసం నుంచి వెళ్ళి నార్సింగ్లో ఆయన నివాసం ఉంది, ఆ నివాసం నుంచి వెళ్ళి గన్ పార్క్కు చేరుకుంటారు. 12 గంటలకు గన్ పార్క్ వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి వెళ్ళి భారీ ర్యాలీగా గాంధీ భవన్కు చేరుకుంటారు. గాంధీ భవన్లో 2:45 ఆయన బాధ్యతల స్వీకరణ చేపడతారు. మొన్నటి వరకు మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న సమయంలో ఆయన కూర్చున్న ఛాంబర్లో ఆయన చైర్నే మళ్ళీ పిసిసి ఛాంబర్లో వేసుకొని ఆయన కూర్చున్నారు. ఎందుకంటే ఆయన లక్కీ చైర్గా మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు. అదే చైర్లో ఎమ్మెల్సీ అయ్యారు. 6 నెలల కాలంలోనే 2 పదవులు ఆయనను వరించాయి, ఎమ్మెల్సీ అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్. సో అదే చైర్ను మొన్నటి వరకు రేవంత్ రెడ్డి కూర్చున్న సీట్లో కూర్చోకుండా ఆయన కూర్చున్న చైర్లోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా గాంధీ భవన్ సిబ్బంది కూడా చేశారు. అంతేకాకుండా గాంధీ భవన్లో కొన్ని చేర్పులు కూడా చేశారు. ఎందుకంటే రెగ్యులర్గా పిసిసి చీఫ్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పిసిసి చీఫ్ మారుతూ ఉంటారు. అదే క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ మారారు. అయితే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు గాంధీ భవన్లో చాలా వరకు వాస్తు మార్పిడులు చేశారు. అయితే సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కూడా తనకు అనుకూలమైన వాస్తు మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తుంది. గాంధీ భవన్లో నిన్నటి వరకు 2 గేట్లు మాత్రమే ఉన్నాయి. ఇవాళ మాత్రం గాంధీ భవన్లో 3 గేట్లు అయ్యాయి. ఒకటి ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేటు 2 గాంధీ భవన్లో ముందట భాగంలో ఉంటే 3వ గేటు ఇక్కడ గాంధీ భవన్ నుంచి ఇందిరా భవన్ వెళ్లే మార్గంలో 3వ గేటును ఏర్పాటు చేశారు. ఈ గేట్ నుంచి ఇవాళ సీఎం కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు ఆ గేట్ నుంచి ఎంట్రీ ఇస్తారు. అంటే గాంధీ భవన్ అవతల మార్గం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళే మార్గం నుంచి అక్కడి నుంచి వాళ్ళు ఎంట్రీ అవుతారు. ఆ గేటు కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ గేటు మొన్నటి వరకు ఈ ప్రహారీ గోడ కూలిపోయి ఉంటే కొత్త ప్రహారీ గోడను నిర్మించారు. దాంతోపాటు అక్కడ గేట్ను కూడా ఏర్పాటు చేశారు. సో అంటే పిసిసి చీఫ్గా ఎవరు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా వాళ్ళకు అనుకూలంగా వాస్తు మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ కూడా వాస్తు మార్పులు చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే. సో అయితే ఇవాళ జరగబోయే ఈ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ఏఐసిసి నేతలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు